హాయ్ పిల్లలు, ఈరోజు మనం వెళ్లబోయే నగరం టెక్నోవిల్. టెక్నోవిల్ అనే అద్భుతమైన నగరంలో ప్రతి పిల్లవాడు శాస్త్రవేత్త కావాలని కలలు కంటాడు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. చిన్నారుల సైన్స్ ఎక్స్పో ప్రారంభం కానుంది. పిల్లలందరూ తమ తమ ఆవిష్కరణలతో బిజీగా ఉన్నారు. అందరిలో అర్జున్ మరియు మాయా చేసిన రోబోకార్ అందరినీ ఆకట్టుకుంది. రెడీ, మన టీం శక్తిని చూపుదాం. అర్జున్, సెన్సార్ మోడ్ ఆన్ చేయు. అయితే నగరంలోని చీకటి మూలలో ఒక దుర్మార్గ శాస్త్రవేత్త డాక్టర్ వోల్ట్ తన దుష్ట ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. హాహా, నా పవర్ డ్రోన్లు వెలుగు వస్తే ఈ నగరం కదలడమే కష్టం. ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. శతాధిక డ్రోన్లు నగరంపైకి దూసుకువచ్చాయి. అర్జున్, ఇవి షోలో భాగం కావు కదా? కాదు, ఇవి ఎవరో పంపినవి. ఆ సమయంలో ఒక గంభీరమైన శబ్దం ఆకాశం నుంచి వినిపించింది. ఎర్రటి బంగారు కవచంతో ఐరన్ మ్యాన్ దిగివచ్చాడు. భయపడకండి పిల్లలు, నేను ఉన్నాను, కంగారు పడకండి. ఐరన్ మ్యాన్ మరియు డాక్టర్ వోల్ట్ డ్రోన్ల మధ్య ఘోర పోరాటం మొదలైంది. ఐరన్ మ్యాన్ ఆ డ్రోన్స్తో బాగా యుద్ధం చేస్తున్నాడు. పిల్లలు ఆ ఫైట్ ఏంటో ఆసక్తిగా చూస్తున్నారు. పోరాటం కొనసాగుతూనే ఐరన్ మ్యాన్ శక్తి తగ్గసాగింది. అతని రియాక్టర్ మసకబారింది. ఐరన్ మ్యాన్ టెన్షన్తో పవర్ కేవలం 5% మాత్రమే ఉంది, రీఛార్జ్ కావాలి అని అన్నాడు. అర్జున్, ఒక్కసారి ఆగు, నా సోలార్ గ్యాడ్జెట్ ప్రయత్నిద్దాం అని ఐరన్ మ్యాన్తో చెప్పాడు. అర్జున్ ఆవిష్కరించిన సోలార్ పరికరం ద్వారా ఐరన్ మ్యాన్ రియాక్టర్ మళ్లీ వెలిగింది. ఆ వెలుగు నగరాన్ని కొత్త ఆశతో నింపింది. ఐరన్ మ్యాన్ ఇలా అన్నాడు, అద్భుతం పిల్లలు, మీరు నిజమైన హీరోలు. మాయా, మన టీం వర్క్ గెలిచింది ఐరన్ మ్యాన్ అని చెప్పింది. శక్తివంతమైన ఐరన్ మ్యాన్ మళ్లీ ఆకాశంలోకి ఎగిరాడు. డాక్టర్ వోల్ట్ తుదిదాడికి సిద్ధమయ్యాడు. డాక్టర్ వోల్ట్, ఇప్పుడు చూడు నా విద్యుత్ తుఫాను అని అన్నాడు. అప్పుడు ఐరన్ మ్యాన్, విజ్ఞానం మానవాళికి మేలు చెయ్యాలి, విధ్వంసం కాదు అని చెప్పి డాక్టర్ని ఓడించాడు. డాక్టర్ వోల్ట్ ఓడిపోయాడు. టెక్నోవిల్ మళ్లీ ప్రశాంతంగా మారింది. పిల్లలు సంతోషంగా నవ్వుతుండగా, గమనించండి పిల్లలు, హీరోలు కవచంతో కాదు, హృదయంతో తయారవుతారు అని చెప్పి ఐరన్ మ్యాన్ ఆకాశంలోకి ఎగిరిపోయాడు.